నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మహాస్ మంత్ర. ఈరోజు మనము ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైనా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలలో కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకి కస్టర్డ్ అనేది స్మూత్ టెక్స్చర్లో వస్తుందండి. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. పాలు అడుగు మాడకుండా మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలు మరిగిపోయిన తర్వాత 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయే వరకు మనం ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పాలలో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు పాలు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనం కంటిన్యూగా కలుపుతూ ఉండడం వల్ల అడుగు మాడకుండా ఉంటుందండి. పాలు మొత్తం చిక్కబడేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి, లేదంటే తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇలా కొద్దిసేపు కలుపుతూ ఉంటే పాలు తొందరగానే చిక్కబడిపోతాయి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఇది ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి. కస్టర్డ్ పూర్తిగా చల్లగా అయ్యాక 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కస్టర్డ్లో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మ్యాంగో ముక్కలు, దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ కస్టర్డ్లో తీయగా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ వల్ల కస్టర్డ్ టేస్ట్ మారిపోతుందండి. ఫైనల్గా పిస్తా పప్పులు వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి.